మీరు ఎలాంటి బిజినెస్ చేస్తున్నా ఏఐ టూల్స్ ద్వారా మీ బిజినెస్ ని డబుల్ చేసుకోవచ్చు. జస్ట్ 49 రూపీస్కే ఏఐ టూల్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆ మదర్, ఎంటర్ప్రీనియర్, గైనకాలజిస్ట్, ఫిలంథ్రాఫిస్ట్ అండ్ ఆథర్ డాక్టర్ శిల్పి రెడ్డి గారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్కారం మ్యామ్, మెనోపాజ్ ని పోస్ట్ పోన్ చేసుకోవచ్చా మేడం? ఇప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఆడవాళ్ళు వాళ్ళ ఆరోగ్యం కాపాడుకోవాలి. అలాంటప్పుడు ప్రీ మెనోపాజ్, మెనోపాజ్, పోస్ట్ మెనోపాజ్ ఖచ్చితంగా మంచి లైఫ్ స్టైల్తో, మంచి మెడిసిన్స్తో మేనేజ్ చేసుకోవచ్చు. అదే ప్రక్రియలో ఎన్నో రకాల మంచి హార్మోన్ రీప్లేస్మెంట్స్, వైటమిన్స్, ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి. సో మెనోపాజ్ అనేది కూడా గ్రేస్ఫుల్గా ఆహ్వానించేలాగా మంచి అసిస్టెన్స్తో, ఇలా వేడి ఆవిర్లు, బోన్ పెయిన్స్, ఇవన్నీ ఒక హింసాత్మకమైన కండిషన్లో నుంచి వెళ్లకుండా, సెల్ఫ్ టార్చర్ చేసుకోకుండా స్మూత్గా మెనోపాజ్కి వెళ్ళి ట్రాన్సిషన్ అయ్యే ఆప్షన్స్ ఉన్నాయి. వాటి వైపు వాళ్ళు నిజంగా దృష్టి పెట్టాలి. ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఏం లాభం ఎన్నేళ్ళు బతికేసేసి అందరి మీద అరుస్తూ, కేకలు పెడుతూ, మానసికంగా బాధపడుతూ, ఆ హార్మోన్ ఇంబ్యాలెన్స్తో చాలా రిలేషన్షిప్స్ చెడగొట్టుకుంటూ, పిల్లలతో గొడవ పడుతూ, వచ్చే వాళ్ళతో వీళ్ళతో తిట్లు తింటుకుంటూ, ఎందుకు? అంత అవసరం లేదు. బేసిక్గా మీ హార్మోన్స్ ఒడిదొడుకులు ఉన్నప్పుడు మంచి డయట్, పీస్ఫుల్ స్లీప్, అదేవిధంగా మీరు రీప్లేస్మెంట్స్ తీసుకున్నట్టు, అది మల్టీవైటమిన్ అయినా అవ్వచ్చు, కాల్షియం ఉండొచ్చు, బి కాంప్లెక్స్ ఉండొచ్చు, ఐసోఫ్లేవోన్స్ ఉండొచ్చు, లేకపోతే హార్మోన్స్ ఉండొచ్చు, అది మీ డాక్టర్ డిసైడ్ చేస్తారు. బట్ ప్రాపర్ కేర్ డ్యూరింగ్ మెనోపాజ్ ఇస్ డెఫినెట్లీ నీడెడ్ ఫర్ స్మూతర్ లైఫ్. ఇప్పుడు ఒక విషయం చెప్పండి. ఇప్పుడు మీరు మెనోపాజ్ చాలా కోపము, చిరాకు ఇవన్నీ వస్తాయంటారు కదా, హస్బెండ్స్కి ఇవన్నీ తెలుస్తాయి కదా మేడం, వాళ్ళు ఎందుకు అర్థం చేసుకోరు మరి? ఏమో మెనోపాజ్ బికాస్ దే ఆర్ మెన్. బికాస్ వాళ్ళకి ఏంటంటే ఒక ఫేజ్ ఆఫ్ లైఫ్లో దే విల్ బికమ్ too busy, because 40s for them is the highest phase where they are very busy in their career. Yes. A peak career lo atu work attention ఉంటుంది, and kids అన్ని చాలా హై డిమాండ్ రోల్స్ లో ఉంటారు. సో ఫైనాన్షియలీ కూడా చాలా పీక్ రిక్వైర్మెంట్స్ లో ఉంటారు. సో దే హ్యావ్ టు వర్క్ ట్రెమెండస్లీ. సేమ్ టైం వాళ్ళ కాలేజ్ ఫీజెస్ అనో ఇవనో అవనో అన్నీ ఉంటాయి. వాటిని కంబ్యాట్ చేయడానికి వాళ్ళు కెరియర్ మీద ఫోకస్ చేసినప్పుడు టైం అందరికీ 24 గంటలే ఉంటుంది. సో అలాంటప్పుడు మనము ఫోకస్ వైఫ్ మీద లేదు అని తనకు అనిపించినప్పుడు ఇంకా ఎక్కువగా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ రిఫ్లెక్ట్ అవుతాయి. అలా అని వాళ్ళు ఇంటి పట్టునే ఉండి వైఫ్ని చూసుకుంటే అటు కెరియర్ పోతుంది. అండ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్ని గంటలు పని చేసినా కానీ ఇంకా పని చేసుకునే ఆర్గనైజేషన్స్ ఉన్నాయి తప్పితే యువర్ వైఫ్ ఇస్ అట్ హోమ్, ప్లీజ్ గో అండ్ లుక్ ఆఫ్టర్ యువర్ ఫ్యామిలీ అని ఎవరైనా చెప్తారా? లేదు. ఆ మాట అనేది పాపానికి కూడా ఎవరు చెప్పరు. సో అలాంటప్పుడు ఇలా స్ట్రగుల్ అయ్యే మెన్కి వాళ్ళు ఎంత టైము స్పెండ్ చేయాలో తెలియక, అది కన్సిస్టెంట్గా ఇవ్వలేక, ఈరోజు ఇస్తారు రేపు ఇస్తారు మళ్ళీ ఎల్లుండి కూడా అలాగే ఇవ్వాలంటే కుదరదు కదా. సో కెరియర్లో పడి, అండ్ వాళ్ళకి ఆ సెన్సిటివ్నెస్ ఉన్నప్పటికీను వీళ్ళ రెస్పాన్స్ డిఫరెంట్గా ఉంటుంది డిఫరెంట్ టైంలో, బికాస్ ఆఫ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. అండ్ టైం తక్కువ ఉండడంతో కమ్యూనికేషన్ కూడా ఉండదు. కమ్యూనికేషన్ లేనప్పుడు ఆబ్వియస్లీ నేను ఇలా ఫీల్ అవుతున్నానని తను చెప్పనప్పుడు చాలామంది చెప్పరు. చాలామంది చెప్పకుండా ఆ కాన్సిక్వెన్స్ని ఫేస్ చేస్తూ ఉంటారు. ఆ కాన్సిక్వెన్స్ని ఫేస్ చేయడం కంటే కమ్యూనికేషన్ చేసి నాకు ఇలా అనిపిస్తుంది, వాట్ ఈస్ ద సొల్యూషన్, కూర్చొని మాట్లాడుకుంటే చాలా మట్టుకు సాల్వ్ అవుతుంది. మెనోపాజ్ ని లేట్ చేయడం వల్ల కలిగే బెనిఫిట్స్ ఏమైనా ఉంటాయా? ఖచ్చితంగా మెనోపాజ్ లేట్గా చేయడం మూలాన బెనిఫిట్స్ ఉంటాయి, ప్లస్ డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. బెనిఫిట్స్ అంటే మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్, మీ స్కిన్, హెయిర్, బోన్, కార్డియాక్ ఫంక్షన్, ఇవన్నీ కూడా, మెటబాలిజము, మీ చలాకీతనం, ఇవన్నీ కూడా దాని మీద డిపెండెంట్ ఉంటాయి, హార్మోన్స్ మీద. అండ్ డిసడ్వాంటేజెస్ ఏంటిదంటే మీరు ఇన్కన్సిస్టెంట్గా
మీరు డాక్టర్ చెకప్ దగ్గరికి వెళ్లకుండా అలా ఒక్కసారి రాసిన నెల రోజులకు రాసిన ప్రిస్క్రిప్షన్ 4 సంవత్సరాలు తీసుకుంటే మరి యూ విల్ ల్యాండ్ ఇన్ టు సమ్ ఆఫ్ ది అదర్ ప్రాబ్లమ్స్. అది కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, క్యాన్సర్స్ ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు. సో ఏదైనా కూడా మీరు డాక్టర్ దగ్గరికి రెగ్యులర్గా వెళ్తే దే విల్ బి ఇన్ఛార్జ్ ఆఫ్ యువర్ హెల్త్, వెదర్ ఇట్ ఈస్ యువర్ ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, ఇమోషనల్ హెల్త్, అన్నిటినీ కాపాడుకునేలాగా ఒక మంచి డాక్టర్ని చూసుకోవాలి. చాలా మంది పీరియడ్స్ కూడా పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు వివిధ టాబ్లెట్స్ వాడుతూ, అంటే పెళ్లి కోసమనో దేనికోసమనో ఒక ఫంక్షన్ ఉందనో. దీన్ని ఎలా చూడొచ్చు అండి? దీనివల్ల వచ్చే సమస్యలు ఏంటి? చాలా సమస్యలు వస్తాయి. ఎందుకంటే పీరియడ్స్ అనేవి ఒక రెగ్యులర్ సింక్లో వెళ్తూ ఉంటాయి. ఎప్పుడైనా పీరియడ్ని డిస్టర్బ్ చేయాలి అని మీకు ఏదైనా ఐడియా వస్తే పీరియడ్ అయినప్పటి నుంచి మీరు కాంట్రసెప్టివ్ పిల్ అంటాం, పిల్ వేసుకోవచ్చు. పిల్లు 21 days వేసుకోవచ్చు, 30 days వేసుకోవచ్చు, 40 days వేసుకోవచ్చు. కానీ పీరియడ్ పోస్ట్పోన్మెంట్ పిల్స్ ఏవైతే ఉంటాయో జస్ట్ పీరియడ్ రాక ముందు నుంచి వేసుకుంటారు, అవి మట్టుకు చాలా రకాల సమస్యలని తీసుకొస్తాయి. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ చేసేయడము, దాని తర్వాత ఓవర్ బ్లీడింగ్ అన్నా, అండర్ బ్లీడింగ్ అన్నా, ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ అన్నా, పీసీఓడి ఉంటే పీసీఓడి బయటపడడం అన్నా, లేకపోతే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ పర్మనెంట్గా అయిపోవడం అని, ఇలా ఎన్నో రకాల సమస్యలు చూస్తూ ఉన్నాం. ఎప్పుడైనా కానీ సోషల్ రీజన్స్ ఎన్నున్నా కూడా హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్, ఆ స్టాండ్ తీసుకోవాలి. చిన్న చిన్న పండగలకు, పబ్బాలకు, అట్లాంటి పిచ్చి పిచ్చి రీజన్స్కి మీరు పోస్ట్పోన్మెంట్ పిల్స్ వేసుకుంటే హై డోస్ ఆఫ్ హార్మోన్స్ అండ్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అయిపోతే మళ్ళీ సెట్ చేయడానికి చాలా టైం పడుతుంది. ఇది తెలియక పక్కింటి వాళ్ళు చెప్పారనో, వాళ్ళు చెప్పారనో, వీళ్ళు చెప్పారనో ఏది పడితే అది వేసేసుకుంటారు ఇండియాలో. ఆ రోజు పని జరిగితే చాలు, కానీ ఆ రోజు పని జరిగిన తర్వాత ఉండే ప్రమాదాలకి డాక్టరే కావాలి. ఫ్యూచర్ లో ప్రెగ్నెన్సీ ప్రాబ్లం కూడా వస్తుంది. చాలా మందికి రెగ్యులర్ పీరియడ్స్ అయిపోయిన తర్వాత కన్సెప్షన్స్ లో డిఫికల్టీస్ కూడా వచ్చిన రోజులు ఉన్నాయి, 10 kilos పెరిగిన రోజులు కూడా ఉన్నాయి. సో తెలీదు. సో హార్మోన్స్ ఎంత అంటే పద్ధతిగా ఉన్నాయనుకో దే విల్ గో స్ట్రైట్, పద్ధతిగా లేమనుకో కొంచెం బ్యాలెన్స్ తప్పిందా మనం కళ్ళు మూసి తెరిసేలోపు 3 నెలలకి 10 kilos పెరిగిపోతారు. సో ఆ 10 kiloలతో వచ్చే ప్రాబ్లమ్స్ మళ్ళీ యాడ్ అవుతాయి. కానీ 10 kilos తగ్గాలి హెల్దీ వే అంటే కొన్ని నెలలు పడుతుంది. మన పీరియడ్స్ చాలా మందికి కట్స్ పీసెస్ లాగా వస్తాయి కదా, ఎందుకు వస్తాయంటే మేడం అవి దేని వల్ల ప్రాబ్లం? ఓవర్ బ్లీడింగ్ అయినప్పుడు, లేకపోతే ఎండోమెట్రియల్ టిష్యూస్ కనుక షెడ్ అవుతున్నప్పుడు అలా పీసెస్ లాగా పడతాయి. ఓవర్ బ్లీడింగ్ అయినప్పుడు క్లాట్ వస్తుంది, ఆ క్లాట్ కోసేపటి తర్వాత బయటకు వస్తుంది. సో అలా క్లాట్స్గా బ్లీడింగ్ అవ్వడం కూడా కరెక్ట్ కాదు, టిష్యూస్ కూడా బ్లీడింగ్ అవ్వడం కరెక్ట్ కాదు. దట్ హ్యాస్ టు బి చెక్డ్ అండ్ ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకో. యంగ్ ఏజ్ లో ఉన్న పిల్లలకి అట్లా పడుతున్నాయంటే అది ప్రాబ్లమే అంటారా? కొంచెం ఓవర్ బ్లీడింగ్ అని అర్థం, ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ ఇంబ్యాలెన్స్ ఉందని అర్థం. వేరే ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, స్థూలకాయం ఉందా, పీసీఓడి ఉందా చెక్ చేసుకోవాలి. థ్యాంక్ యూ మ్యామ్.